కాళేశ్వరం మీద చర్చకు 12వ తేదీ చర్చకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13వ తేదీ బస్సులు పెట్టి మీ అందరినీ తీసుకుపోవాలని నిర్ణయం తీసుకుంటుంది. కాళేశ్వరం దగ్గరికి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కూడా అనుకుంటా తీసుకెళ్లే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఒకసారి అసెంబ్లీలో కాళేశ్వరం గురించి ఏమన్నారో మనం విన్నాక మీ దగ్గరికి వస్తాను. రంగంపై విశేష శ్రద్ధ చూపిస్తే అద్భుతాలు సాధించడానికి 10 ఏళ్ల కాలం సరిపోతుంది. అయితే ఈ దశాబ్ద కాలంలో అనుసరించిన ఒంటెద్దు పోకడ సాగునీటి రంగాన్ని ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారింది. లక్షల కోట్ల రూపాయల ఖర్చులో అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతా లోపం, అవినీతి కార్యక్రమాలు, అనాలోచిత విధానాలు, అవకతవకలపై విచారణ జరిపిస్తామని మేము ప్రజలకి మాటిచ్చాం. ఆ మాట నిలబెట్టుకునే దిశగా కార్యాచరణ ఉంటుంది. కృష్ణా మరియు గోదావరి జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి కేటాయింపుల కోసం ఎక్కడా కూడా రాజీ పడకుండా పోరాటం చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, ఇదే అంశంపై అంటే కాళేశ్వరం టూర్కి సంబంధించి కాళేశ్వరంపై అంటే ప్రాజెక్టులపై చర్చ ఈ నెల 12న అసెంబ్లీలో ఉంటుంది. 13న కాళేశ్వరానికి ఎమ్మెల్యేలు అందరినీ తీసుకెళ్తాం. కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఆహ్వానిస్తాం, ఆయన కూడా రావాలంటూ నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఒకసారి విందాం. అది 12 తారీఖు నాడు ఈ కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చకు వారు ముందుకు రావాలి. మీరు తమరు కూడా దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి 13 తారీఖు నాడు ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము. అక్కడ వారి అందం సందం, ఆ మేడి పండు బిస్కుత పొట్టలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్ళి చూపిద్దాం. దయచేసి తమరి ద్వారా ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులకు, శాసన మండలిలో ఉన్న 40 మంది శాసన మండలి సభ్యులకు 13 తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది. ఈ రాష్ట్రము, ఈ ప్రజలు ఈ నీళ్ల కోసం, తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా 12 తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి. 13 తారీఖు నాడు కాళేశ్వరం పర్యటన కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది. రైట్, మధుగారు విన్నారు కదా, 12వ తేదీ చర్చ ప్రాజెక్టుల మీద, 13వ తేదీ కేసీఆర్ను తీసుకొని కాళేశ్వరం వెళ్ళాలి. అది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు మిమ్మల్ని. ఈ రోజు వరకు అయితే కేసీఆర్ గారు సభకు రాలేదు. మరి 12వ తేదీ చర్చలో పాల్గొంటారా? 13వ తేదీ కాళేశ్వరం సందర్శనకి ముఖ్యమంత్రితో, ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి వెళ్తారా? 2 క్వశ్చన్స్ ఇక్కడ కళ్యాణ్ గారు. ఫస్ట్ థింగ్, ఈ యొక్క చర్చ అనేది బడ్జెట్ మీద కాళేశ్వరం కూలిపోయిందేమని, ఇప్పుడు సగం కూలిపోయిందేమన్నా వెళ్తే చర్యలు తీసుకోండి. ఏంటంటే ఒరిజినల్ కాంగ్రెస్ చెప్పండి మధు గారు. రాకేష్ రెడ్డి గారు కొద్దిగా ఓపిక పట్టండి, రన్నింగ్ కామెంటరీ చేయొద్దనండి. ఎందుకంటే అందుకే మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నారని తెలియదండి. మీరు మాట్లాడుతున్నారని తెలియదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది దయ్యాలు వేదాలు వల్లించే, అదే చెప్తున్నానండి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది దయ్యాలు వేదాలు వల్లించే విధంగా ఉంది. గురివింద సామెతలాగుది. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. 55 సంవత్సరాలు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఈ రాష్ట్రానికి చుక్క నీరు ఇవ్వంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ భట్టి గారు మాట్లాడుతారు, రేవంత్ రెడ్డి అంటే అసలు కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్ ఇద్దరు మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ ఏమీ చేయలేదు. ఈయన తెలంగాణ గురించి నకిలీ కాంగ్రెస్ మాట్లాడుతున్నాడు. ఈయన తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ కొట్లాడల మీద తుపాకులు ఎక్కువ పెట్టిన ఈయన తెలంగాణ గురించి మాట్లాడతాడు. ఈయన మళ్ళీ అసలు అవినీతికి పేటెంట్ కాంగ్రెస్ పార్టీ, దానికి పిహెచ్డి ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీకి.
కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈయన చెప్తే మేము ప్రాజెక్టులు కట్టాము, నీళ్లు ఇచ్చాము. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? ఏం మాట్లాడారు? వీరు రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయి చూంచుకొచ్చారు కదా, ఇంకా మీ కాంగ్రెస్ పార్టీలు అందరినీ తీసుకెళ్ళి చూంచుకోరండి, ఇబ్బంది ఏం లేదు. అందుకోసమే దాని మీద మేము మా పార్టీగా మేము క్లియర్గా చెప్పాం, ఏ విచారణకైనా సిద్ధమే అని చెప్పాము. వారి పార్టీ నాయకుడు నిరంజన్ గారు హైకోర్టులో పిల్లేశారు దీన్ని సిబిఐ మీద విచారణ జరపాలని. వీళ్ళేమంటారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిబిఐ విచారణ అవసరం లేదు, సిబిసిఐడి చేస్తామని వీళ్ళు అంటారు, ఏసీబీని పెడతామని వీళ్ళు అంటారు. ఏంటంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటానికి వాళ్ళకి ఇష్టం లేదు. మేము ముందు చెప్పాం, అది ఏసీబీయా, సిబిసిఐడియా, సిబిఐ ఏ విచారణైనా వేసుకోండి అని మేము చెప్పాం. దాని గురించి భయపడింది. అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్తాం, ఇబ్బంది ఏం లేదు. నిన్న హరీష్ రావు గారు క్లియర్గా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఏం చెప్పారు, కేఆర్ఎంబి మీద ఏం జరిగిందనేటువంటి విషయాన్ని. ఈరోజు నాగార్జున సాగర్లో కేంద్ర బలగాలు ఉన్నాయి, దాని ముందు దాన్ని తీపిచ్చని చెప్పడం జరిగింది. నీకు మధుగారు అదంతా ఓకే, శ్రీశైలంలో అదంతా ఆంధ్ర ఓకే. బలగాలు ఉన్నాయి. అంటే నిన్న తెలంగాణ మధుగారు నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ మీరు వినే ఉంటారు. కేసీఆర్ గారు సభకు రావాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకు రావట్లేదు కేసీఆర్ గారు? కేసీఆర్ గారు డెఫినెట్గా వస్తారు సభకి. వారికి మీ అందరికీ తెలుసు, మీకు ఈ చర్చలో ఉన్న వారికి మీకు కూడా తెలుసు. వారికి ఏంటంటే ఆరోగ్యం బాగలేదనే విషయం అందరికీ తెలిసే కదా. తను కూడా యాక్చువల్గా మొన్న రావాలని దాంట్లో ఉన్న డాక్టర్స్ అడ్వైజ్ చేశారు నాట్ టు మూవ్ అనేది. ఎందుకంటే మనం తిరిగిన తర్వాత ఆ కాల్ అనేది మళ్ళీ పెయిన్గా ఉంది. డెఫినెట్ 100% కేసీఆర్ ఏమో తప్పించుకొని పోయే వ్యక్తిగా, తెలంగాణ కోసం 14 సంవత్సరాలు కొట్లాడిన వ్యక్తి. వీళ్ళందరికీ తెలియదా? ఈ చర్చలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, వీళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే కదా. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, తెలంగాణ విషయాల మీద మాట పారిపోయే వ్యక్తి కాదు. రాకేష్ రెడ్డి గారు అందుకోసం నేనేమంటున్నా, కాళేశ్వరం తీసుకుపోతారా ఇక్కడ? రైట్, ఓకే. రాకేష్ రెడ్డి గారు మీరు వెళ్తారా కాళేశ్వరం సందర్శనకు వెళ్తున్నారా 13వ తేదీ? అంటే ఇంకా మిగతాది కూడా ఎప్పుడు కూలిపోతుందని చూడాలా? ఒక్క నిమిషము, మిగతాది కూడా ఎప్పుడు కూలిపోతుందని మా కళ్ళతో చూడాలా? తెలంగాణ ప్రజల భావితరాలని మొత్తం వాళ్ళ భవిష్యత్తు ధ్వంసం చేసిన మాజీ ముఖ్యమంత్రి అనాథ చర్యలని కండ్ల ముందు కనబడుతున్న ప్రాజెక్టు కూలిపోతున్న మేడిగడ్డ ఎటువంటి అర్హతలు లేదున్న వ్యక్తి బహిరంగంగా ఒప్పుకున్నాడు. మాజీ ముఖ్యమంత్రి కాదు, నేను ఫామ్ హౌస్లో పడుకొని 24 గంటలు నా మైండ్ తిప్పి 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 కట్టన్నాడు. ఏ అర్హతతో నువ్వు డిజైన్ చేసావు? ఏ అర్హతతో మీరు డిజైన్ చేశారు కాళేశ్వరం? ప్రపంచంలో ఉన్న నీటిపారుదల రంగ నిపుణులందరూ అది వైబిలిటీ కాదు, తెలంగాణ ప్రజల మీద గుదిబండ అవుతుందని చెప్పారు. మేధావులు కూడా బహిరంగ చర్చకు రమ్మన్నారు. అప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలని మీడియానంతా తొక్కిపెట్టి బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారా కాళేశ్వరం సందర్శనకు? ఒకటి. రెండవది, కాళేశ్వరంలో అంత అవినీతి అక్రమాలు జరిగితే 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు, కేంద్రంలో మీ చేతిలో సంస్థలు ఉంటాయి, ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ఏంటంటే సెంట్రల్ ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చింది ఒకటి, ఇక్కడ కట్టింది ఒకటి. వల్ల వీళ్ళ అవినీతి వల్ల తెలంగాణ ప్రజల ఇబ్బంది అయితే ప్రతిసారి అడిగాము వాళ్ళకి. ఎందుకంటే అది కాళేశ్వరం సందర్శనకు వెళ్తున్నారా? ముఖ్యమంత్రి గారి పిలుపుతో ఆయనతో కలిసి వెళ్తున్నారా, వెళ్ళట్లేదా? కంపల్సరీ తెలంగాణ ప్రజల హక్కుల గురించి, తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టాన్ని గురించి వెళుతాము, నిలదీస్తాము. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని బయట పెడతాము. ఏమన్నారు ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి గారి నుంచి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రాకముందు రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్య చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి చెర్లపల్లి జైలు 2 గదుల రూమ్ కట్టిస్తాడు. మర్చిపోయారా మీడియా మిత్రులు? అవును. ఈ రోజు అధికారంలోకి రాగానే దొందు అన్నట్టు చీకట్ల సంబంధాలు నేర్పుకుంటారా? ఏమైంది ముఖ్యమంత్రి గారు? మీరు ఆ రోజు 111 జీవోలను కట్టుకున్న జనవాడ ఫామ్ హౌస్ల మీద డ్రోన్ సంఘటనలు ఏమైనాయి? ఈ రోజు రాష్ట్ర ప్రథమ పౌరులు మీరు వెళ్ళండి జనవాడ, చూడండి 111 జీవోలు ఇదంతా కలిసిపోయారు. తెలంగాణ ప్రజల ఏదైతే కొల్లగొట్టి కేసులల్లా ఢిల్లీకి నిధులు మోస్తున్నారా? భవిష్యత్తు వాళ్ళ రక్తము వాళ్ళ చెమటని ఇంతకు ముందు నా ప్రభుత్వం నాందేడు రోడ్ల మీద పోసింది. పంజాబ్ రైతులకు పరిహారం. ఇప్పుడు తెలంగాణ ప్రజల చెమట రక్తాన్ని ఢిల్లీ వీధులలో మళ్ళీ తీసుకెళ్తున్న ఇప్పుడున్న రాష్ట్ర అధినేతలు. ఎందుకంటే 3 రోజులకు ఒకసారి ఫ్లైట్లు బేగం పెట్టలా? ప్రజల గురించి వెళ్ళండి, ప్రజల సమస్యల గురించి వెళ్ళండి, నిధుల గురించి వెళ్ళండి.
రైట్. ఆది శ్రీనివాస్ గారు, మీరు ఫైనల్గా చెప్పండి. కాళేశ్వరంకి ఎమ్మెల్యేలను, మంత్రులను, మాజీ ముఖ్యమంత్రిని, మాజీ మంత్రులను తీసుకెళ్ళి అసలు ఏం చేయాలని, అక్కడ ఏం చూపిస్తారు వాళ్ళకి? ఒకటి టెక్నికల్గా, లేకుంటే ఇబ్బందులు ఇంకేమైనా ఉన్నా, మేడిగడ్డ కుంగిపోయినా కూలిపోయినా అది అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి చూపించేది ఏది అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, 13వ తేదీ అని మీరు ఒక డేట్ పెట్టారు. 13వ తేదీ ఆల్రెడీ నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఒక ధర్నాకు ఆల్రెడీ పిలిపించింది. వాళ్ళు ఒక సభ పెట్టుకుంటుంది, సమావేశం పెట్టుకుంటుంది. అదే రోజు కేసీఆర్ను రమ్మని ఆహ్వానించడం అదేమన్నా రాజకీయంలో ఎత్తుగడా, లేకుంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు రాజకీయ ఎత్తుగడ అనే అంశము రెండో కోణం, ప్రతిదీ రాజకీయ కోణం చూడడం వీలు కాదు. ఇక్కడ కృష్ణా జలాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు, కాళేశ్వరం సంబంధించిన అంశం వచ్చినప్పుడు గత ప్రభుత్వం అద్భుతమైన ప్రాజెక్టు, అసలు దీని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీరే కేసీఆర్, 80,000 పుస్తకాలు చదివిన అనుభవజ్ఞుడు, క్రియాకర్త కర్మ కేసీఆర్ గారే. మేము అన్నాడు అవినీతి అక్రమ 1,00,000 కోట్ల ప్రాజెక్టు అంటే ఎక్కడ 1,00,000 కోట్లు చెప్పన్నారు. తీరా చూస్తే 97,500 కోట్లు ఖర్చు అయినాయి. మరో 20,000 కోట్లు ఇవ్వాల్సిన బిల్స్ ఉందని చెప్తున్న క్రమంలో కుంగిపోయిన అన్నారం దగ్గర లీకేజ్ అయింది, సుందీర్ దగ్గర ఇబ్బంది అయినటువంటి అంశం పైన మేడిగడ్డ మేడిపెండులాగా పోతే ఎన్ని పురుగులు వెళ్తే కూడా చూద్దాము, ప్రజలకు చెప్పాల్సిన అవసరం చెప్పి స్వయంగా ఇప్పుడు మీరు కూడా వేసి చూపించారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ, మా గౌరవ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి గారు మాట్లాడిన మాటలు కూడా చూపించారు. ఆ అంశంలో ప్రజలకు క్లారిటీ ఇవ్వడానికి కోసం మేము అందరి రమ్మని 119 మంది శాసనసభ్యులు రావాలని చెప్పినప్పుడు అందులో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు వస్తారు, మాజీ ఆర్థిక మంత్రి, మాజీ నీటి శాఖ మంత్రి హరీష్ రావు కూడా వస్తారు. వాళ్ళు రమ్మని కోరినాము. ఎందుకంటే అప్పుడు మాట్లాడిన తర్వాత ఒక్క మాట ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు నల్గొండలు పెట్టుకుని సభ పెట్టుకుంటే మీరు దానికి అడ్డని మాట్లాడుకుంటున్నారు. ప్రజలకు గత ప్రభుత్వ అవినీతి అక్రమాల పాపాల పుట్టను ఈరోజు చూపించాలనుకున్నాము. ఒంటెద్దు పోకడతోని వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చూపించాలనుకుంటున్నాము. కాళేశ్వరం వల్ల ఈరోజు నష్టం జరిగినటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అలా ఇప్పుడు ఒక్కటి విషయం, ఇంతకుముందు సమాధానం మాట్లాడితే 55 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలు వాళ్ళు ఏం చేసినట్టు కదా. మన తెలంగాణ రాష్ట్రము ఈ పర్యటన ఉద్దేశం కాంట్రాక్టర్లను బెదిరించడానికి. ఉద్దేశం ఒకటే, ప్రభుత్వ పాలకులు చేసిన అవినీతిలో ఆ భాగం పంచుకోవడానికి, వాళ్ళని బెదిరించి కాంట్రాక్టర్లు బెదిరించి వాళ్ళకి ఎంత ఇచ్చారో మాకు ఎంత చెప్పడానికి, ఇవన్నీ మళ్ళా మాఫీ చేయడానికి కొత్త నాటకం. డబ్బుల సూట్ కేసులు తీసుకోవడానికి, ప్రభుత్వం తీసుకున్న అవినీతిలో నల్లటి చీకటి పన్నాగం విధ్వంసం సృష్టించి 6,70,000 కోట్లు అప్పు చేసినటువంటి వీళ్ళను వెనుకేసుకొచ్చిన పరిస్థితి ఏదైతే హరీష్ రావు చేస్తున్నాడో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కాళేశ్వరం కాంట్రాక్టర్లను బెదిరించడానికి, వాళ్ళ దగ్గర సూట్ కేసులు తీసుకోవడానికి, తెలంగాణ ప్రజలని ప్రలోభ పెట్టడానికి జరుగుతున్న ఒక పెద్ద కుట్ర. కాళేశ్వరం కాంట్రాక్ట్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి కుట్ర అంటున్నారు. కాళేశ్వరం ఈ తీసుకెళ్లడం ఈ టూర్ అంతా అందులో కుట్రలో భాగం. అది కాదన్నా 97 మంత్రులు మాట్లాడితే కరెక్ట్ కాదు. అంతే కదా, వెళ్ళొచ్చారు. ఇప్పుడు మళ్ళీ డబ్బులు వసూలు చేయడానికి ఇంకేముందండి దాంట్లో? పాలిటిక్స్ మాట్లాడే కరెక్ట్ కాదు. కమిషన్ కోసం కుక్కుర్తి పడే వాళ్ళమా? ఏం మాట్లాడుతున్నారు? జరిగినటువంటి ఇప్పటికే విచారణ జరుపుతాను, పిలిచారు, మాకేం సంబంధం లేదండి, కేసీఆర్ గారు ఎట్లా కట్టమంటే అట్లా కట్టమని చెప్పారు. పత్రికలు వచ్చింది, మరొకరిని సస్పెండ్ చేసి టర్మినేట్ చేసిండ్రు. వాళ్ళకి అర్థం కాదు. మాటలు వెనక్కి తీసుకోవాలి. మీరు ప్రతిదీ మాట్లాడినప్పుడు రెండో కోణం మూడో కోణం కాదు.
కాదు, మన ప్రయోజనాలు కూడా ఆలోచన చేయాలి. కాళేశ్వరంలో జరిగిన నష్టం ఇంత అంత కాదు కదా. మీరు కూడా అన్నారు కదా, కాళేశ్వరం వల్ల మన రాష్ట్రానికి నష్టం జరిగింది. చెప్పాలి కదా. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికన్నా ఇంపార్టెంట్ ఇష్యూగా మారిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన అనేది. ఈ నెల 12న తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం అదేవిధంగా మిగిలిన మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చ ఉండబోతుంది. ఆ తర్వాత 13న ఎమ్మెల్యేలందరినీ కాళేశ్వరం తీసుకుపోయే ఒక ఆలోచనను సీఎం రేవంత్ రెడ్డి చేశారు. మొత్తానికి ఈ వ్యవహారమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. ఇంతకు దీనికి కేసీఆర్ హాజరవుతారా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా వెళ్తారా, వెళ్ళరా ఈ సందర్శనకి? చర్చలో 12వ తేదీ జరిగే చర్చలో కాళేశ్వరానికి సంబంధించి ఇంకా ఏ అంశాలు తెరపైకి వస్తాయి? 12వ తేదీ చర్చకు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఇవన్నీ మనం చూడాలి. ఇది